పూరా లోకల్. కొంతమంది ఒప్పుకోరు కదా ముస్లింలు, ఆది ఆది దంపతులు, ఆది దేవతలు, ఆది దేవుళ్ళు శివపార్వతులు అదే అదే అవగాహన మనలో రావాలి. ఇప్పుడు ఒక ప్రాంతం మారింది అంటే భాష డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏదైతే తెలుగు భాష ఉందో అదే తెలుగు భాష ఆంధ్రాలో కూడా ఉందా లేదా? కానీ వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, వారు మాట్లాడే ఒక పద్ధతి ఎలా ఉంటుంది? తిన్నారా అని మనం ఇక్కడ నార్మల్గా అడిగితే తిన్నారా అని దానికి గురించి చెప్తారు వాళ్ళు, తిన్నారా అండి అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ భాష భేదం అర్థమవుతుందా లేదా? కొంచెం డిఫరెన్స్. అదే భాష తెలుగే, అది కూడా తెలుగే. ప్రాంతం మారింది అయితే వాతావరణం మారింది అంటే భాష మారుతుంది. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో మనకు సంస్కృత భాషలో వేదోపనిషత్తులు భగవద్గీత అవతరింపజేయడం జరిగింది. మరి అదే సందేశం ఏదైతే వేదోపనిషత్తుల్లో భగవద్గీతలో ఉందో అదే సందేశాన్ని అదే పరమాత్మ అరబ్ దేశంలో అరబీ భాషలో అందించాడు. ఇప్పుడు మనకే ఇన్ని భాషలు ఇన్ని లాంగ్వేజెస్ వస్తే ఆ జగద్గురువు ఎవరైతే ఉన్నారో ఆ జగత్తుకే విద్యను నేర్పే ఆ గురువుకు ఆ అన్ని భాషలు రావా? శ్రీకృష్ణుడికి కేవలం సంస్కృత భాష మాత్రమే వస్తుంది అని అంటే అది మన అవివేకము, బుద్ధిహీనత్వం. అది శ్రీకృష్ణుడికి అన్ని భాషలు వచ్చు, శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ కూడా వచ్చు అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకోసము అది నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే జగత్తుకు గురువు అంటే ఇప్పుడు ఒక స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, ఆ స్కూల్లో ఏవైతే విద్యను నేర్పిస్తున్నారో ఆ విద్యను అతనికి వచ్చి ఉండాలనా లేదా? ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, మ్యాథ్స్ వస్తేనా అతడు టీచరా లేక మ్యాథ్స్ రాకున్నా టీచరేనా? మ్యాథ్స్ వస్తేనే మ్యాథ్స్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఇంగ్లీషే రావట్లేదు, అయితే టీచర్ అవుతాడా? కాలేడు కదా. అదే విధంగా శ్రీకృష్ణుడికి అరబీ భాష రాకపోతే అతనికి జగద్గురు అనే పేరు వచ్చేది కాదు, భారత్ గురువు అని వచ్చేది. శ్రీకృష్ణుడికి అరబీ భాష రాకున్నా, శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ భాష రాకున్నా, ఏ భాష రాకున్నా కానీ జగద్గురు అనే ఒక పేరు ఆయనకు వచ్చేది. లాజిక్ తోటి మాట్లాడుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. లాజిక్ తో ఏం లేదు, ఇక్కడ మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి కదా. జగద్గురు అని చెప్పడం జరిగింది. ఆ జగత్తు గురువు అని అంటే ఎన్ని భాషలు కూడా ఆయనకు వస్తాయి. మన కామన్ సెన్స్ దానికి అంగీకరించదు. అరే శ్రీకృష్ణుడు ఎప్పుడో కదా వచ్చింది, ఈ లాంగ్వేజెస్ అయితే దాని తర్వాత అప్డేట్ అయ్యాయి. ఈ లాంగ్వేజెస్ అన్ని ఇంగ్లీష్ భాష కానివ్వండి, ఉర్దూ, ఇవన్నీ కూడా ఆయన కాలం తర్వాత వచ్చాయి కదా ఈ భాషలు, అందుకోసం ఆయనకు రాదు కదా అని మనం అనుకుంటున్నాం. ఇంతే కదా మీరు అనుకుంటున్నది. సమాజం కూడా ఇలాగే అనుకుంటుంది, ఆయన తర్వాత వచ్చిన భాషలో ఆయనకు ఎలా వచ్చు అని. ఇప్పుడు కలియుగ కాలంలో ఏం జరగబోతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ముందే చెప్పాడా లేదా? అలాగే ఎంతో మంది చెప్పారు. అయితే ఆ జ్ఞానము దేవుడు వాళ్లకు ప్రసాదించి ఉన్నాడు. కలియుగ కాలంలో, రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, లాంగ్వేజెస్ ఏవేవి ఉంటాయి, ఆ అవగాహన, ఆ యొక్క డైరెక్షన్ అన్నీ కూడా వాళ్లకు ఉంటుంది.